సబ్బు కొందామని వెళ్తే షాంపూ కావాలని అడిగింది నా గుండుని చూసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ట్రిప్ కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా తెలిసిందే కదా, ఫ్యామిలీ మెంబర్స్ తో ట్రిప్ అంటే మాక్సిమం టెంపుల్స్ కే వెళ్తాం. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత పక్కన విష్ణు నిలయం ఉంటుంది. అక్కడ మనకి దర్శనం టోకెన్లు ఇస్తారు. ఇక్కడ మాత్రం ఆధార్ కార్డు ముఖ్యం బిగులు. ఇక్కడే కాదు, మీకు ఇంకా తిరుమలలో కూడా మాక్సిమం ఆధార్ కార్డు అయితే అవసరం అవుతుంది. ఇంకా ఈ టోకెన్స్ లో ఈవినింగ్ 6 PM కి అయితే దర్శనం టైమింగ్ ఇచ్చారు. తర్వాత తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులో పర్ హెడ్ 90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము మాత్రం ఓన్ గా ప్రైవేట్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. దీనికి మాత్రం పర్ హెడ్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా తిరుమల కొండ మీదకి ఎక్కే ముందు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క లగేజ్ బ్యాగ్ అయితే చెక్ చేస్తారు. మా లగేజ్ బ్యాగ్స్ అన్ని చెక్ చేసే లోపల మేమైతే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా కొండ మీదకి వెళ్తున్నంత సేపు తిరుపతి వ్యూ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కొండ మీదకి చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి 50 రూపీస్ అండ్ 100 రూపీస్ రూమ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ కూడా ఆధార్ కార్డు ముఖ్యం బిగులు. మనం ఒకసారి రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రూమ్స్ మనకు అలౌట్ అవడానికి 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇంకా ఈ గ్యాప్ లో మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్లు అయితే చేసేసాం. ఈ తిరుమల కొండపైన 50 రూపీస్ అండ్ 100 రూపీస్ రూమ్స్ కోసం 4 క్వాటేజెస్ అయితే ఏర్పాటు చేశారు. ఆ క్వాటేజెస్ నేమ్స్ అయితే ఇవే. మనం ఒక్కసారి రూమ్ బుక్ చేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ అయితే ఏ క్వాటేజ్ ఇస్తారో ఏం తెలీదు. తర్వాత మన మొబైల్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ లో క్వాటేజ్ నేమ్ అండ్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మాకేమో హెచ్విసి హిల్ వ్యూ క్వాటేజ్ అయితే అలౌట్ చేశారు. తర్వాత రూమ్స్ కి చేరుకున్న తర్వాత త్వరగా కళ్యాణ కట్టకైతే వెళ్ళాం. అదే గుండెలు చేపించుకుంటాం కదా అక్కడికి. నేను 4 క్వాటేజెస్ నేమ్స్ చెప్పా కదా, ప్రతి ఒక్క క్వాటేజ్ దగ్గర ఒక్కొక్క కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. ఇంకా గుండు చేపించుకోక ముందు ఇలా ఉంటే, గుండు చేపించుకున్న తర్వాత ఇలా ఉన్నా. గుండె ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఈ హెయిర్ స్టైల్ నాకు కూడా నచ్చింది. మీరు కూడా చేపించుకోండి. దీన్ని సమ్మర్ కటింగ్ అంటారు మా ఊర్లో. తర్వాత నాకు ఇక్కడ ఒక అవమానం అయితే జరిగింది. ఏం జరిగిందో మీరే చూడండి. హలో ఫ్రెండ్స్, నాకు ఈరోజు అవమానం జరిగింది. సబ్బు కొందామని అంగడికి వెళ్తే అవి షాంపూ కావాలని అడిగింది. చూడండి, నాకు కూడా నన్ను కిండలు చేస్తుంది. ఏం చేద్దాం, అట్లా గుండు చేయించుకుంటే పరిస్థితి. సబ్బు కొందామని వెళ్తే షాంపూ కావాలని అడిగింది నా గుండుని చూసి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనకి దర్శనంకి ఎలా వెళ్ళాలి, అన్నదానం ఎక్కడ చేయాలో అయితే చూపిస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో చేసుకొని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.